ఓకే. సో మనకి ఏదైనా సరే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని మనం యూస్ చేయాలన్నమాట. ఏదైనా సరే మనకు అబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ని మనం యూస్ చేసేటప్పుడు. సో నౌ ఏదైనా సరే క్లాస్ మెంబర్స్ మనం క్రియేట్ చేస్తాం. సో నౌ దాన్ని ఏదైనా సరే కాల్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా మనకి ఇట్ విల్ జనరేట్ ఎర్రర్ వస్తుంది మనకి. ఇలాగ డైరెక్ట్గా మనకు కాల్ చేసుకుంటే మనకు ఎర్రర్ వస్తుంది. సో ఫ్రమ్ ద ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ అనిమల్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ అనే దానికి అనిమల్ అనే క్లాస్ని మనం అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం నాట్ పాసిబుల్ అనమాట మనకి. మరి ఎలా? సో వాటిని ఎలా యూజ్ చేయడం ఏంటి అనేసి సో జనరల్. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం మనం. ఏదైనా సరే ఒక కోడింగ్ని మనం హైడ్ చేయాలి అనేసి అనుకుంటే అబ్స్ట్రాక్ట్ అనే మెథడ్లో మనం రాసుకుంటాం. సో ఇన్హెరిటెన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవాళ చేసేస్తాను నైట్. సో క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్, న్యూ, ఇట్స్ ఏ క్లాస్. క్లాస్ నేమ్ అబ్స్ట్రాక్ట్ అని చేస్తున్నాం. అబ్స్ట్రాక్ట్ ఎగ్జాంపుల్ ఉండదు మళ్ళీ, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ అని రాస్తే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయిపోద్ది. అబ్స్ట్రాక్ట్ ఎగ్జాంపుల్ అనేది ఒక క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నాను. నౌ దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే అబ్స్ట్రాక్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. దానికి ఒక ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ని కూడా క్రియేట్ చేయాలి. ఎందుకోసం అని కానీ చెప్తాను. అబ్స్ట్రాక్ట్ అనేది ఏంటంటే మనకు కోడింగ్ని చూపించదు, ఏం జరుగుతుంది ఫంక్షనాలిటీ మనకు చూపించదు. సో ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఒకసారి మనకి జనరేట్ చేసేది అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్తో మనం రాస్తున్నాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనిమల్ అని రాస్తున్నాం. ఇప్పుడు ఆ అనిమల్ సౌండ్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెథడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బాడీ. సో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వైడ్ అనిమల్ సౌండ్ అనే మెథడ్ రాస్తున్నాం. బట్ ఈ మెథడ్ని మనకు కాల్ చేస్తే దాంట్లో ఎలాంటి ఫంక్షనాలిటీ మనకు కనపడదు. చూడండి, ఇక్కడ ఎలాంటి ఫంక్షనాలిటీ మనకు లేదు, బాడీ లేదు దీనికి. దీనికి సంబంధించిన కోడింగ్ సపరేట్ వేరే దాంట్లో రాసుకుంటాం మనం. అదేవిధంగా స్లీప్ అనే మెథడ్ని కాల్ చేస్తే అనేసి కాల్ అవుతుంది మనకు. ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ దానికి రిలేటెడ్ మనకి ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ రాద్దాం, ఒక ప్రాజెక్ట్ చేద్దాం మనకి ఎండింగ్లో. సేమ్ అదేవిధంగా దీనికి ఒక సబ్ క్లాస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. దాన్ని ఇన్హెరిటెన్స్ క్లాస్ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ద సబ్. ఈ సబ్కి మనం ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే దీంట్లో ఉండే మెథడ్స్ అన్నిటినీ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. పబ్లిక్ వైడ్ అనిమల్ సౌండ్. అంటే ఇక్కడ ఉండే మెథడ్ కాల్ చేసినప్పుడు ఇది ఉండేది కాల్ అవుతుంది మనకు. ద బాడీ ఆఫ్ అనిమల్ సౌండ్ ఈజ్ ప్రొవైడెడ్ హియర్. ఎందుకంటే ఎక్స్టెండ్ అనిమల్ అంటే ఇక్కడ ఉండే మెథడ్ కూడా మనకి ఇక్కడ కాల్ అవుతుంది మనకు. అంటే ఇక్కడ ఉండే మెథడ్స్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఉండే బాడీ కాల్ అవుతుంది మనకు. ఓకేనా? ఇప్పుడు మనకు పిగ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్లో ఉండే మెథడ్ని మనం కాల్ చేస్తే అప్పుడు ఇక్కడ ఉండే ఆబ్స్ట్రాక్ట్లో ఉండే మెథడ్ మనకు కాల్ అవుతుంది మనకు. సేమ్ ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం మనకి. ఇప్పుడు దీన్ని మనం కాల్ చేయాలనుకున్నా నేను. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలనుకుంటే సో మెయిన్ అనే క్లాస్లో మనకి ఒక పిగ్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే అంతే కదా, దీంట్లో ఉండే మెథడ్స్ ఏదైనా కాల్ చేసుకోవాలంటే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మై పిగ్ న్యూ పిగ్ అని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. ఇప్పుడు దాంట్లో ఉండే మెథడ్స్ మనకి ఏదైనా కాల్ చేయాలనుకుంటే మై పిగ్ అనిమల్.
అంటే దీని ద్వారా మనకి ఏం చేస్తున్నాం అంటే అనిమల్ సౌండ్ని మనం కాల్ చేస్తున్నాం. అనిమల్ సౌండ్ని కాల్ చేయగానే మనకు దీనిలో ఉండే మెథడ్ మనకు వస్తుంది. ఈ అనిమల్ సౌండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ అనిమల్ సౌండ్ అనేది మెథడ్. అనిమల్ సౌండ్ ఇక్కడ కాల్ చేస్తే ఆ అనిమల్ సౌండ్కి కోడింగ్ ఇక్కడి నుంచి వస్తుంది మనకు, అంటే అవుట్పుట్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది మనకు. అదేవిధంగా దీంట్లో ఉన్న స్లీప్ని మనం కాల్ చేయాలంటే ఈ పిక్ ద్వారానే మనం కాల్ చేయొచ్చు. స్లీప్ని ఎలా కాల్ చేయొచ్చు? ఇక్కడున్న మై పిగ్ డాట్ స్లీప్ అనే క్లాస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, లైక్ దిస్. క్లియర్? కాదు పిగ్. నా సిరీస్ అవుట్పుట్ చూద్దాం అనుకోసి. వీటన్నిటికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫంక్షనాలిటీ మాత్రం మీరు అర్థం చేసుకోండి. క్లియర్ దిస్? ఇదేంటంటే పేరెంట్ క్లాస్ అనమాట. ఆ పేరెంట్ క్లాస్ని సబ్ క్లాస్కి నేను లింకప్ చేస్తున్నా యూజింగ్ ఎక్స్టెండ్ అనే కీవర్డ్. ఇప్పుడు దీంట్లో ఉండే మెథడ్స్ అన్నీ దీంట్లో మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మెథడ్ని మనం కాల్ చేయడం వల్ల ఓవర్ రైడ్ అవుతుంది. ఇక్కడ ఉండే మెథడ్కి ఇది ఓవర్ రైడ్ అవుతుంది, మనకు ఆ మెథడ్లోకి వెళ్తుంది మనకు. ఓకే, సేమ్ వై వెన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనే మెథడ్స్, దానికి ఏదైనా ఇంటర్ఫేస్ అనేసి మనకి కాల్ చేసిన ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ అంతే. నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మెనీ వేస్ వీ కెన్ యూజ్, మెనీ వేస్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. మనం ఏదైనా సరే మెథడ్ని డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ లాగా బిహేవ్ చేస్తుంది మనకు. అలే పాలిమార్ఫిజం అంట. క్లియర్? నౌ దానికి సపోజ్ మనకు అనిమల్ అనేసి ఒక క్లాస్ తీసుకున్నారు, దాన్ని పిగ్కి అసైన్ చేస్తున్నారు, డాగ్కి అసైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అనిమల్ సౌండ్ అనేది అనిమల్లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంది? ద అనిమల్ మేక్స్ ఏ సౌండ్ అనేసి ఒకటి ఉంది. ఆ అనిమల్ సౌండ్ని పిగ్కి అసైన్ చేస్తే పిగ్ సౌండ్ వి అనేసి వస్తుంది. అదేవిధంగా మనకు డాగ్ చేస్తే బౌ అనేసి వస్తుంది. అనిమల్ సౌండ్ చూడండి, ఈ పిగ్లో యూజ్ చేస్తే ఒక డిఫరెంట్ దాంట్లో యూజ్ అవుతుంది. అదే సేమ్ మెథడ్ అనిమల్ సౌండ్ దాంట్లో. అంటే ఇక్కడ ఏంటంటే ఓవర్ రైడ్ అవ్వడం, మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం దీన్ని. క్లియర్? దీనికంటే ఎగ్జాంపుల్ మనకి సిరీస్ సేమ్ ఇక్కడ యూజ్ చేసినప్పుడు దానికంటూ డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ మనకి ఏమైనా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఆఫ్ ఏ సూపర్ క్లాస్ కాల్డ్ animal that has a method called animal sound. Subclass of animals could be pig, cats, dogs, birds, and they also have their own implementation of animal sound. The pig, the cat, దానికి ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు మనకు ఆ అనిమల్ సౌండ్ అనే మెథడ్ డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా వర్క్ అవుతుంది. డాగ్ కేసులో డాగ్ సౌండ్ వస్తుంది, పిగ్ కేసులో పిగ్ సౌండ్ వస్తుంది. ఓకే, చూద్దాం మీకు సేమ్ ఇంకో క్లాస్ నేమ్ క్లాస్ పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్. దానికి సబ్ క్లాస్ యాడ్ చేస్తాం, మెయిన్ క్లాస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మనకు డిఫరెంట్ క్లాసెస్ని మనం కాల్ చేద్దాం. ఆ డిఫరెంట్ క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్ మనకు ఉంటాయి. సో ఫస్ట్ మనకు అనిమల్ అనేది మనకు పేరెంట్ క్లాస్ టైప్, అంటే సూపర్ క్లాస్ టైప్. ఆ సూపర్ క్లాస్కి మనం సబ్ క్లాసెస్ మనం క్రియేట్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని పిగ్ అనే క్లాస్ యూజ్ చేస్తున్నాం. ఆ పిగ్ అనే క్లాస్కి అనిమల్ని మనం యాడ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా మనం డాగ్ అనే క్లాస్ యాడ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా సిరీస్ అనిమల్, చూడండి పిగ్ అనిమల్, డాగ్ అనిమల్. క్లియర్? నౌ ఇక్కడ అనిమల్లో ఉండే మెథడ్స్ మనకి ఇక్కడ కాల్ చేస్తున్నాం అంతే. అంటే అనిమల్ సౌండ్ అనేసి ఇక్కడ అనిమల్ సౌండ్ ఉంది, ఇక్కడ అనిమల్ సౌండ్ ఉంది, ఇక్కడ అనిమల్ సౌండ్ ఉంది. సేమ్ మెథడ్ని డిఫరెంట్ క్లాసెస్లో యూజ్ చేయడం వల్ల మనకు డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా మన వర్క్ అవుతుంది. సో సేమ్ వీటన్నిటికీ మనం మెథడ్స్ని మనం క్రియేట్ చేసి మై అనిమల్కి అనిమల్ అనేసి క్రియేట్ అనిమల్ ఆబ్జెక్ట్, అండ్ మై పిగ్కి పిగ్ ఆబ్జెక్ట్, అండ్ డాగ్కి డాగ్ ఆబ్జెక్ట్. మై అనిమల్ డాట్ అనిమల్ సౌండ్
డిఫరెంట్గా ఉంటుంది. మై పిగ్ డాట్ అనిమల్ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. మై డాగ్ డాట్ అనిమల్ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ కేసులో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సీ దిస్. సో మెయిన్ జావా నేను ఇక్కడ ఏమైనా మిస్ అయిందా? ఇన్స్టెంట్ ప్రోగ్రామ్ డాట్ ఎనిమల్ ప్రోగ్రామ్స్ డాట్ ఎనిమల్ ఏంటిది? The type mentioned there, type animal is already defined. Animal ఎక్కడ డిఫైన్ చేసాం అంటే టైప్. Exception in the thread name java dot long is an expected error. సార్ ముందు మనము ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాం కదా, అందులో యానిమల్స్ యూస్ చేసాం. ఓకే, ఇక్కడ ఉంది ఇది ఆపరేట్. ఇయర్ ఫోన్స్ కానీ ఇక్కడ ఈ రెండింటిలో ఎర్రర్ వస్తుంది. ఓకే, ఆపరేటర్స్ అనేసి వేరే దాంట్లో కూడా యూస్ చేసింది, ఇక్కడ ప్రాబ్లం వస్తుందా? ఎస్. ఏం చేద్దామంటే సమ్ ఏబిసి బిగ్ వన్ డాగ్ వన్ కానీ మనకు సేమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నౌ ఏబిసి మై obj equal to new abc. ఇట్స్ ఏ మెథడ్. దీనిలో ఉన్న మనకి క్లాసెస్ని కాల్ చేయాలంటే మై obj డాట్ అనిమల్ సౌండ్. యా, ద అనిమల్ మేక్స్ ఏ సౌండ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏముంది? పిగ్ వన్, టైప్ ఈస్ పిగ్ వన్. టైప్ అన్నిటికీ యానిమలే ఇస్తున్నారు, ఎందుకంటే క్రియేట్ అన్ అనిమల్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఏబిసి ఇద్దాం. టైప్ ఈస్ ఏబిసి. మై obj1 ఈక్వల్ టు న్యూ పిగ్ వన్. అదేవిధంగా obj2 డాట్ డాగ్ వన్. క్లియర్ దిస్? సేమ్ లైక్ మై obj డాట్ వన్ డాట్ అనిమల్ సౌండ్. అదేవిధంగా మై obj2 డాట్ అనిమల్ సౌండ్. నౌ పిగ్ సేస్, డాగ్ సేస్. క్లియరా? సో ఇప్పుడు మనం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. అర్థం కాలేదు. న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా. న్యూ ఆబ్జెక్ట్ ఇదా? ఎప్పుడైతే క్లాస్ కి మనం
దాంట్లో ఉండే మెథడ్స్ మనకు కాల్ చేయాలంటే కంపల్సరీ దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఎక్కడైనా సరే మనకు ఎప్పుడైనా సరే ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే దానికి కంపల్సరీ మనం క్లాస్ నేమ్ని మనకి అంటే ఆ క్లాస్ నేమ్కు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. క్లియరా? సో ఇది ఓవరాల్గా ఊప్స్ కాన్సెప్ట్లో ఉండే మెథడ్స్ అనమాట. డిఫరెంట్ కేసెస్లో ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేసి ఉంటుంది అనమాట మనకి. దీంట్లోనే ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం దీన్ని. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఇక్కడ ఉన్న మెథడ్ దాన్ని ఓవర్ రైడింగ్ చేస్తూ దాంట్లో ఉండే కంటెంట్ మనకు వస్తుంది. దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ కూడా అనొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కేసెస్. ఇక్కడ అనిమల్ సౌండ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది, ఇక్కడ మనకు పిక్ సౌండ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఉండే డాగ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది. బట్ వీటన్నిటికి ఇంటర్ కనెక్షన్ అనిమల్ సౌండ్ అనేది ఇంటర్ కనెక్షన్ మెథడ్. దీన్ని కాల్ చేస్తే ఇలా వస్తుంది, దీన్ని కాల్ చేస్తే ఇలా వస్తుంది. దాన్ని ఓవర్ రైడ్ చేసుకుంటే మనకు వాల్యూస్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ క్లాసెస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మాత్రం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి చాలు. ఎన్క్యాప్సులేషన్ అంటే క్లాస్ ఆబ్జెక్ట్ ఎలాగైతే మనకు ఒక బౌండరీ క్రియేట్ చేస్తామో ఎన్క్యాప్సులేషన్ అనేది అదే అనమాట. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే మనకి ఏదైనా సరే బాడీ కోడ్ అనేది ఉండదు, ఒక మెథడ్ ఉంటుంది కానీ దాని ఫంక్షనాలిటీ ఏంటి జరుగుతుంది ఏంటి అనేసి దానికి కనిపించదు మనకి. దాన్ని సపరేట్ క్లాస్లో మనం రాసుకుంటాం. ఇన్హెరిటెన్స్ అనేది ఏంటంటే ఒక పేరెంట్ చైల్డ్కి సంబంధించింది అనమాట. ఇదంతా మనకి ఇన్హెరిటెన్స్ ఫస్ట్ రాద్దాం, అంతే తర్వాత రాద్దాం. ఓకే, నెక్స్ట్ పాలిమార్ఫ్. ఒక క్లాస్ నుంచి డిఫరెంట్ వేస్ లో మనకు వర్క్ చేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ పంపించాను. ఇది కొన్ని థియరీ పాయింట్స్ అయితే చదవండి, కొద్ది క్లారిటీ వస్తుంది మనకు. థియరీ పాయింట్స్ చదివితే కొద్ది క్లారిటీ వస్తుంది, దాని తర్వాత మనం నీట్గా నేర్చుకోవచ్చు. అప్పుడు ఎగ్జాంపుల్ మనకు అర్థమవుతుంది. ఓకే, టుమారో వచ్చేసి చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్యాకేజ్ అంటే ఏంటి, ఆ ప్యాకేజెస్ని మన డాక్యుమెంట్ ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా యూజర్ దగ్గర నుంచి డేటా ఎలా తీసుకోవాలి. స్కానర్ అనే మెథడ్ ఉంది. ఆ స్కానర్ అనే మెథడ్ ఏంటంటే యూజర్ డేటాని మనం రీడ్ చేయడానికి అనమాట, లైన్ని రీడ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అదే నెక్స్ట్ లైన్ అనేది ఏంటంటే నెక్స్ట్ లైన్లోకి మూవింగ్ చేస్తుంటుంది. ఆ నెక్స్ట్ లైన్లోకి మూవింగ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి వచ్చేసి టుమారో చూద్దాం. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. నేను ఇచ్చిన లిస్ట్ స్టార్ట్ చేయొచ్చు. డైలీ నేను 1 or 2 ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ 1 or 2 ప్రోగ్రామ్స్ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని రావాలి. దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను డిఫరెంట్ కేసెస్లో నేను అడుగుతాను, దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకొని రావాలి. మళ్ళీ దాంట్లో మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మనకు ఇవన్నీ అయిపోయినాయి కదా మనకి, స్ట్రింగ్స్ ఆపరేటర్స్ అన్ని మెథడ్స్ అయిపోయినాయి మనకు. అండ్ ఊప్స్ కాన్సెప్ట్లో మనకు ఇవన్నీ అయిపోయినాయి. మనకి దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే డేట్ గురించి, అంటే డేట్స్ని ఎలా గెట్ చేస్తామనేసి, యూజర్ ఇన్పుట్ని ఎలా గెట్ చేస్తామనేసి ఈ రెండింటి గురించి నేర్చుకుంటాం. అండ్ ప్యాకేజెస్ గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ వీటన్నీ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవి. దీంట్లో మనకు ఈ సార్టింగ్ అవన్నీ ఏంటంటే వీటి గురించి డేటా స్ట్రక్చర్స్ వస్తేనే అదంతా వస్తుంది. దాని గురించి మనకు ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అనేసి ఉన్నాయి మనకు. సో ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అవి నేను చెప్తాను. ట్రై, క్యాచ్, ఫైనల్ అనేసి మనకు ఉంటాయి. అవి ఏదైనా సరే మనం వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ ట్రై చేయాలి. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ట్రై, క్యాచ్, ఫైనల్ అనేసి ఉంటుంది. ట్రై బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏమైనా ఎర్రర్ వచ్చింది అంటే ఎక్సెప్షన్. సో బ్లాక్ ఆఫ్ కోడ్ ద హ్యాండిల్ ఎర్రర్స్ అనమాట మనకి. లైక్ దిస్ ఇలా ఉండేదాన్ని మనకు ఫస్ట్ ట్రై చేస్తాం, అంటే ప్రింట్ చేసాం. మై నెంబర్ ఆఫ్ 0 ప్రింట్ చేస్తున్నాం. బట్ మనకు ఆ నెంబర్ అనేది లేదు కాబట్టి క్యాచ్లోకి వెళ్తుంది. ఆ క్యాచ్ అనేది మనకు కావాల్సిన డేటా మనకి. ఫైనల్ అనేది ఏంటంటే ఇదంతా పర్ఫెక్ట్గా ఇదైనా సరే మనకు వర్క్ ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే లాస్ట్లో మనకు ద ట్రై క్యాచ్ ఈజ్ ఫినిష్డ్, అంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే ద ట్రై క్యాచ్ ఈజ్ ఫినిష్డ్ అనేసి మనకు మెసేజ్ వస్తుంది. సో త్రో అంటే ఎర్రర్ ఏమన్నా సరే వచ్చినప్పుడు ఎర్రర్ని మనం అంటే ఇంకా ఎర్రర్ రాకుండా త్రో చేస్తాం మనం.
త్రో స్టేట్మెంట్ అలౌస్ యూ ద క్రియేట్ కస్టమ్ ఎర్రర్. అంటే మనకు ఏదైనా సరే ఇట్లా ఎర్రర్ వచ్చిందంటే మనకి త్రో అంటే రిటర్న్ చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇవి వీటి గురించి కూడా త్రో అనేసి, ట్రై అనేసి, క్యాచ్ అనేసి వీటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకి ఎక్కువగా వచ్చేసి ప్యాటర్న్ అనేసి ఉంటుంది, మ్యాచర్ అనేసి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేయడానికి అంతే మనకు. ఇవన్నీ ఏంటంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ నుంచి మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూడండి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి దీనికి మ్యాచర్ ఇలాగ అంటే ప్యాటర్న్, కేస్ సెన్సిటివ్, ఇంకేస్ సెన్సిటివ్ వాటిని యూజ్ చేసుకుని చూద్దాం మళ్ళీ తర్వాత. ఇవి జస్ట్ మనకు ఈ ఫార్మేట్లో మొత్తం మ్యాచ్ అవ్వాలి, ఈ ఫార్మేట్లో మ్యాచ్ అవ్వాలి, ఇలా మ్యాచర్ ఇవన్నీ ఉంటాయి మనకు. థ్రెడ్స్, క్రియేటింగ్ ఏ థ్రెడ్ అండ్ రన్నింగ్ థ్రెడ్స్, lambda functions, lambda expressions. సో టుమారోతో మనకి టుమారో డే ఆఫ్టర్ అంటే ఈ వీక్లో వచ్చేసి మనకు కోర్ జావా ఫినిష్ చేసుకుందాం మనం. అంటే కోర్ జావా అయిన తర్వాత మనకు ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. కోర్ జావాలోనే మనకు కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుంది అనేసి, మనం ఎలా నేర్చుకోవాలి అనేసి స్టెప్ బై స్టెప్ జస్ట్ ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టాను. ఫస్ట్ మీకు కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ వర్సెస్ బ్యాక్ ఎండ్ అండ్ వర్సెస్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఓవర్ వ్యూ ఆఫ్ వెబ్ టెక్నాలజీస్, సెట్టింగ్ అప్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, విఎస్ కోడ్, గిట్ హబ్. ఇదంతా మనకు ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, బూస్టప్, గిట్ హబ్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ దాంతోపాటు ఎనీ1 లైబ్రరీ, ఎనీ1 ఫ్రేమ్వర్క్, రియాక్ట్ చేసిన ఇదంతా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఎంత వచ్చిన తర్వాత మనకి కోర్ జావా. కోర్ జావాలో మనకి ఇంట్రడక్షన్ అండ్ అవుట్పుట్, ప్రింట్, జావా కామెంట్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, అరేస్, స్ట్రింగ్స్, మెథడ్స్, ఊప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్లో మనకు ఇవే ట్రై, క్యాచ్, ఫైనలీ. అర్థం కాలేదు. డేటా స్ట్రక్చర్స్ కూడా చేసుకోవాలి. ఆ డేటా స్ట్రక్చర్స్ అంటేనే కలెక్షన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ కలెక్షన్స్లో, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో లిస్ట్, సెట్, మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఇంకా ఇవి కూడా కొన్ని వస్తుంటాయి. లింక్డ్ లిస్ట్ అనేసి, అరే లిస్ట్ అనేసి, లిస్ట్ సార్టింగ్ అనేసి, హ్యాష్ మ్యాప్ అనేసి, హ్యాష్ సెట్ అనేసి, ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ 8, జావా 8లో మనకు ల్యాండా, స్ట్రీమ్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఎక్కువగా మనకి ల్యాండా అనేసి యూజ్ చేస్తాం. జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా ప్రిపేర్ చేసి పెట్టాను. దాంట్లో అన్నీ మనం నేర్చుకునే అవసరం లేదు. ఏదైతే మనకి ఇంపార్టెంట్ అవి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ జావాకి వెళ్తాం. అడ్వాన్స్ జావాలో మనకి JDBC, జావా డేటాబేస్ కనెక్టివిటీ, JDBC అంటే సర్వర్లెస్, లైఫ్ సైకిల్, రిక్వెస్ట్, రెస్పాన్స్ హ్యాండిలింగ్స్. ఏదైనా సరే రెస్పాన్స్ ఇవ్వడం, రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ ఇవ్వడం, రిక్వెస్ట్ వచ్చింది హ్యాండిల్ చేసుకోవడం. అంటే డేటాబేస్కి మనం రిక్వెస్ట్ పంపిస్తాం, ఆ రిక్వెస్ట్ వచ్చింది మనకి హ్యాండిల్ చేసుకోవడం. నెక్స్ట్ JSP, జావా సర్వర్ పేజెస్, డైరెక్టివ్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ సర్వర్ స్క్రిప్ట్లెస్. నెక్స్ట్ MVC ఆర్కిటెక్చర్, ఫైల్ అండ్ లిజనర్స్, ఫిల్టర్స్ అండ్ లిజనర్స్. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. దీనిలో ఏంటంటే కొన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టే, ఇవన్నీ మనకు అవసరం లేదు. దానికి ఏదైతే అవసరమో అవి లైబ్రరీస్ కానీ వాటి గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ డేటాబేస్లో SQLతో ఇన్సర్ట్ చేయడం, మనకు కర్డ్ ఆపరేషన్ మనం చేయాలి. ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, అలాంటి క్వైరీస్ ఎలా రాస్తామనేసి మనకు ఉంటుంది. జస్ట్ మనకి ఇంకా ఏదో ఎక్స్ట్రా నేను రెస్ట్ఫుల్ APIs, వెబ్ సర్వీసెస్ అనమాట, వీటిని ఎలా చేస్తాం, వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్, డిప్లాయ్ ఎలా చేస్తాం. నెక్స్ట్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్, ఒక మినీ ప్రాజెక్ట్ ఆర్ మేజర్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని మొత్తం అన్ని కాన్సెప్ట్స్ యూజ్ అయ్యేలా చేస్తాం. ఓకేనా? సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్.
సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోనండి. సో టుమారో వచ్చేసి మనకు రిమైనింగ్ కాన్సెప్ట్స్ కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఇది సపరేట్గా చెప్పుకోవాలి. ఇది మనకి దాదాపుగా 1 వీక్ దాకా టైం పడుతుంది మనకి. ఇదే సపరేట్ అనమాట. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. డేటా ఎలా ఏ ఫార్మేట్లో ఉంటుంది, ఆ ఫార్మేట్లో ఉండే డేటాని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ డేటాలోకి మనం ఎలా సెట్ చేస్తాం డేటాని, ఆ డేటాని ఎలా రిమూవ్ చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో ఉండే డేటాని మనకి సార్టింగ్ ఎలా చేస్తాం అనేది. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇది ఏమైనా డౌట్ వచ్చి నాకు మెసేజ్ చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీ. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ చాలా